చూడండి మనం ఏం చేస్తామంటే కంపల్సరీ అప్రోచ్ ఫైండ్ అవుట్ చేస్తాం దేంట్లో, స్లాట్ మిల్లింగ్ ఆపరేషన్లో ఓకేనా, పెరిఫరీ మిల్లింగ్ గట్రా యూస్ చేసినప్పుడు ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇనీషియల్గా పాయింట్ ఆఫ్ ఓకేనా ఇలా ఉంటుంది టూల్ అన్నది ఓకేనా. సో ఇప్పుడు ఓకేనా ఇలా ఉన్న టూల్ అన్నది ఇలా ఉన్న కటర్ అన్నది ఏమవ్వాలంటే ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలో సచ్ దట్ ఓకేనా, ఎంతైతే విత్ ఉందో ఆ విత్ మొత్తాన్ని కూడా కట్ చేయాలన్నమాట ఓకేనా. అంటే ఎంత మూవ్ అవ్వాలి, ఇలా మూవ్ అవ్వాలి చూడండి అంతేనా. ఓకేనా ఇలా ఉన్న కట్టర్ అన్నది ఇలాగున్న కట్టర్ అన్నది ఇలా మూవ్ అయితే ఓకేనా ఎంతైతే విత్ కావాలో మనకి ఆ విత్ని మొత్తం కట్ చేస్తుందన్నమాట ఓకేనా. దాన్ని ఏమంటామంటే కంపల్సరీ అప్రోచ్ అంటాం ఓకేనా. ఇక్కడ కంపల్సరీ అప్రోచ్ అంటే ఏమవుతుందంటే చూడండి కంపల్సరీ అప్రోచ్ అంటే ఏమవుతుందని చూడండి ఒకసారి. ఇదేనా అవుద్ది కంపల్సరీ అప్రోచ్ అంటే, చూడు మంచిగా ఇదేనా అవుద్ది. ఇదేనా అవుద్ది ఏ పాయింట్ కంపల్సరీ అప్రోచ్, కంపల్సరీ అప్రోచ్ అంటే ఈ పాయింట్ రా, బ్లాక్ లైన్ బ్లూ సర్కిల్ ఇదా, ఈ డిషెస్ అంటావా. ఈ డిషెస్ అంటావా. సరే సార్ చెప్పు. ఓకే సారీ సార్, ఇది అవుతుంది అయిపోండి, సారీ కరెక్ట్గా ఇది అవుతుంది. కరెక్ట్ ఇదే అవుతుంది చూడండి ఒకసారి, ఇదేనా అయిపోండి అవుద్ది. ఓకేనా. సో ఇక్కడున్న టూల్ అన్నది ఇక్కడున్న పాయింట్ అన్నది ఇక్కడ దాకా వస్తే కానీ మొత్తం అన్నది కట్ అవుతుంది కదా ఓకేనా. సో మనకి కరెక్ట్గా ఈ సర్కిల్కి బ్లూ కలర్ సర్కిల్కి సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ కరెక్ట్గా దీనికి పైన ఎక్కడ ఉంటుందా ఓకేనా. ఇది వర్టికల్ పాయింట్ అవుతుంది ఇది ఓకేనా. సో నేను సపోజ్ ఇలా లైన్ జాయిన్ చేసుకున్నాడు అలా, ఏది సెంటర్ కరెక్ట్గా, సెంటర్ కరెక్ట్గా ఈ వర్టికల్ లైన్ మీద ఎందుకు ఉంటుందా ఓకేనా. చూడు ఒకసారి ఈ కట్టర్లోనే ఈ కట్టర్ని చూసావా, ఈ కట్టర్లోనే చివరి పాయింట్ ఏది, ఇదేనా ఫారెస్ట్ పాయింట్ సెంటర్ దగ్గర నుంచి, అంటే ఎక్కువ డెప్త్ కట్ చేసే పాయింట్ అదేనా. ఇప్పుడు కట్టర్ ఉంది ఇది ఓకేనా. అందుకని ఏం చేస్తానంటే ఓకేనా ఆ లోయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ తీసుకుని సెంటర్ని కాంటాక్ట్ చేస్తాను. రెండు ఒకటే
అది ఎవరైనా చెప్తారో చూస్తున్నాను నేను దాని నుంచి. రెండుకి ఒకటే రెండుకి ఒకటే ఏవి ఉన్నా ఓకేనా. ఇది ఆరిజిన్ కదా, అందుకే మీకు ఇచ్చిన వర్క్ ఆల్రెడీ చేసింది కదా, ఎవరైనా చేస్తారేమోనండి. ఏబిసి కదా ఓకేనా. ఎంత అవుతుంది మనకు ఇప్పుడు ఏబీ1 ఏమవుద్ది, ఏబీ అవుద్దా, సేమ్ సేమ్ ప్రూఫే. ఏబీ1 అంటే ఏమవుద్ది మనకి, ఏబీ అవుద్దా. ఏబీస్ కూడా ఏం రాసుకోవచ్చు, ఓబీ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్ కింద రాసుకోవచ్చా ఓకేనా. ఓబీ స్క్వేర్ చెప్పు. స్లాట్ విత్ టూల్ యొక్క పెరిఫరీ సేమ్ ఉంటాయి అన్నమాట. పెరిఫరీ విత్ టూల్ మనకు స్లాట్ కావాల్సిన విత్ రెండు సేమ్గా ఉంటాయి. అందుకే మనకి విత్ అన్నది స్టార్టింగ్ ఎప్పుడైతే మనం మెషిన్ స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి కావాల్సినంత విత్ అన్నది ఫామ్ అయిపోతుంది ఓకేనా. మనకు కావాల్సిన డెప్త్ ఆఫ్ కట్ ఫామ్ అవుతుంది అన్నమాట దీంట్లో. ఆ కావాల్సినంత డెప్త్ అన్నది, డెప్త్ ఆఫ్ ది స్లాట్ అన్నది ఫామ్ అవడానికి ఎంతైతే ముందుకి టూల్ని మూవ్ చేయాలో దాన్నే కంపల్సరీ అప్రోచ్ అంటాం. అర్థమైందా. సో మీరు దీన్ని ప్రూవ్ చేయాలి. సరే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండెక్స్. హెడ్డింగ్ పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ సెమిస్టర్ గేట్ కూడా అనుకోండి. ఇండెక్స్. నెక్స్ట్ టాపిక్ అంటే ఇండెక్స్ ఓకేనా. ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అన్న దాని గురించి మీకు చెప్తాను చూడండి ఒకసారి. చెప్పే ముందు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఒకసారి. అంటే మనం మిల్లింగ్ కట్టర్స్ ఉపయోగించుకొని ఓకేనా గేర్ తీతిని కట్ చేస్తాం అన్నమాట ఓకేనా. బై మిల్లింగ్ కట్టర్ని యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే గేర్ తీతిని కట్ చేస్తాం ఓకేనా. సో గేర్ తీతిని ఎలా కట్ చేస్తాం ఏంటి అన్నది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఒకసారి ఓకేనా. మిల్లింగ్ కట్టర్ ఉపయోగించి ఏం చేస్తామంటే అక్కడ మనం గేర్ కట్ చేస్తాం అన్నమాట ఓకేనా. మిల్లింగ్ కట్టర్ ఉపయోగించి ఏం చేస్తామంటే గేర్ తీతిని కట్ చేస్తాం మనం. ఒకవేళ చూసారా, జస్ట్ గేర్ తీతిని ఎలా కట్ చేస్తాం అన్నమాట. మనకి ఏదైతే కావాలో అది తీసుకుని అక్కడ వర్క్ పీస్ ప్లేస్ చేస్తే ఆ కట్టర్ అన్నది నీట్గా అక్కడ ఏం చేస్తుంది అంటే గేర్ కట్టర్ కట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఒకసారి చూడండి ఒకసారి ఓకేనా. ఇక్కడ మిల్లింగ్ కట్టర్లు ఏంటంటే సపోజ్ మనకి ఇలాగా ఒక సర్క్యులర్ డిస్క్ ఉంటుంది ఇలా ఓకేనా. ఈ సర్క్యులర్ డిస్క్ పైన ఇక్కడ ఏముంటుందంటే మనకి ఒక మిల్లింగ్ కట్టర్ ఉంటుంది ఇక్కడ ఓకేనా. ఈ మిల్లింగ్ కట్టర్ అనేది ఓకేనా నీట్గా ఒక హార్బర్ మీద ఉండి ఇలాగా ఒక మిల్లింగ్ కట్టర్ అనేది నీట్గా ఒక హార్బర్ మీద ఇలా ఉండి ఓకేనా హార్బర్ మీద ఉండి ఓకేనా ఈ కట్టర్కి రొటేటరీ మోషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలా కిందకి పైకి మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట కట్టర్ని ఓకేనా. ఓకేనా ఇలా వెనక్కి మనకి మూవ్ చేసుకోవచ్చు అన్నమాట కట్టర్ని ఓకేనా. జస్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది ఓకేనా.
సపోజ్ నేను ఈ గేర్ దీని మీద సపోజ్ నేను 6 టీత్స్ అన్నవి కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, 6 టీత్స్ కట్ చేద్దాం అనుకోండి సపోజ్ నేను. ఓకేనా, ఈ సర్క్యులర్ డిస్క్ మీద ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 6 టీత్స్ కట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎప్పుడైతే 6 టీత్స్ కట్ చేద్దాం అనుకుంటున్నానో నేను ఏం చేయాలి కంపల్సరీగా? ఓకేనా, ఒక్కొక్క తీత్కి మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్ అవ్వాలి. అంటే సపోజ్ ఒక తీత్ అన్నది ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి. ఓకేనా, సపోజ్ 0 degrees అనుకోండి. సపోజ్ నెక్స్ట్ ఇది ఎక్కడ ప్లేస్ చేయాలి నేను? ఓకేనా, ఎక్కడో సపోజ్ ఇక్కడ ఒక తీతిని ప్లేస్ చేస్తాను అనుకోండి సపోజ్ నేను. కానీ ఎక్కడో తీతిని కట్ చేస్తాను అనుకోండి సపోజ్ ఇలాగా. ఓకేనా, నెక్స్ట్ తీతిని ఎక్కడ కట్ చేయాలి నేను? ఓకేనా, దీంతో ఎగ్జాక్ట్గా 60 degreesతో కట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ కట్ చేయాలి ఇలాగా. ఓకేనా, నెక్స్ట్ ఎక్కడ కట్ చేయాలి, నెక్స్ట్ ఇలా ఎక్కడ కట్ చేయాలి, నెక్స్ట్ ఇలా కట్ చేయాలి, నెక్స్ట్ ఇలా కట్ చేయాలి. ఇలాగ నేను 6 తీతులు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ 6 తీతులు కూడా ఎలా ఉండాలంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి కదా. ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఓకేనా, అంటే ఇక్కడ ఒక తీత్ కట్ చేసిన తర్వాత ఈ సర్క్యులర్ డిస్క్ని ఇలాగ నేను 8 degrees రొటేట్ చేయాలి. నేను ఇలా నేను 8 degrees రొటేట్ చేయాలి. నేను సర్క్యులర్ డిస్క్ని 60 degrees రొటేట్ చేయాలి ఒకటి. ఓకేనా, సపోజ్ అదే కనుక నేను 12 తీసి కట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. 12 తీసి కట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఓకేనా, ఈ సర్క్యులర్ డిస్క్ని ఒక్కొక్క తీతికి ఒక తీతి కట్ చేసిన తర్వాత నెక్స్ట్ తీతికి ఓకేనా ఎలా ఎంత మూవ్ చేయాలి నేను? ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలి నేను? థర్టీకి రోడ్ చేయాలా? ఓకేనా, సో మనం ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఓకేనా, ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఓకేనా, ఈ గేరు కట్ చేసేటప్పుడు ఈ జాబ్ని మనం ఎన్ని డిగ్రీస్ అయితే తిప్పాలనుకుంటున్నామో అన్ని డిగ్రీస్ తిప్పడానికే యూజ్ చేసే ప్రొసీజర్ని ఏమంటామంటే ఇండెక్సింగ్ అంటాం. మళ్ళీ చెప్తున్నా ఓకేనా, జాబ్ రొటేట్ చేయడానికి ఎంతైతే యాంగిల్ జాబ్ని రొటేట్ చేయాలనుకుంటున్నామో ఓకేనా, ఆ జాబ్ రొటేట్ చేసే ఆపరేషన్నే ఏమంటామంటే ఇండెక్సింగ్ ఆపరేషన్ అంటాం. అదవుతుందా? ఈ గేర్ కట్ చేసేటప్పుడు ఒక తీతికి ఇంకొక తీతికి మధ్యలో ఎంతైతే డిగ్రీస్ అన్నవే జాబ్ని రొటేట్ చేయాలో, ఎంత యాంగిల్ అయితే జాబ్ని మనం రొటేట్ చేయాలనుకుంటున్నామో ఓకేనా, ఆ జాబ్ని రొటేట్ చేసే ఆపరేషనే ఏమంటామంటే ఇండెక్సింగ్ అంటాం. అర్థమైందా ఇండెక్సింగ్ అంటే ఏంటో? Indexing is the operation of rotating the job to required angle in between the two successive cuts. Is called as indexing in milling operation. Indexing in milling operation. Indexing in milling operation. First of all, సర్క్యులర్ డిస్క్ అనుకోండి సపోజ్. ఓకేనా, ఈ సర్క్యులర్ డిస్క్ని నేను ఏం చేశానంటే ఒక స్పిండిల్ మీద ప్లేస్ చేశాను. అంతే కదా, సర్క్యులర్ డిస్క్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాం, నీట్గా ఒక స్పిండిల్ మీద ప్లేస్ చేసుకుంటాం కదా. స్పిండిల్ మీద ప్లేస్ చేసాం. ఓకేనా, స్పిండిల్ మీద ప్లేస్ చేస్తాను సర్క్యులర్ డిస్క్ని. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ స్పిండిల్ని నేను ఎంతైతే ఎగ్జాక్ట్గా ఈ స్పిండిల్ మీద మౌంట్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఆ డిస్క్ అన్నది, ఈ సర్క్యులర్ డిస్క్ అన్నది. ఓకేనా, ఈ సర్క్యులర్ డిస్క్ అన్నది ఇదేమో ఈ వ్యూ సైడ్ వ్యూ, ఇదేమో ఫ్రంట్ వ్యూ. ఓకేనా, స్పిండిల్ మీద టైట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది.
ఎప్పుడైతే నేను స్పిండిల్ని రొటేట్ చేశానో ఆటోమేటిక్గా ఈ డిస్క్ అన్నది రొటేట్ అవుద్దా ఓకేనా. సో ఓకేనా, ఈ డిస్క్ మీద ఏం చేస్తానంటే, ఈ స్పిండిల్ మీద ఏం చేస్తానంటే నేను ఒక ప్లేట్ ప్లేస్ చేస్తాను, సర్క్యులర్ ప్లేట్ ఓకేనా. ఈ సర్క్యులర్ ప్లేట్ అన్నది ప్లేస్ చేస్తాను అనమాట స్పిండిల్ మీద. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్క్యులర్ ప్లేట్ అన్నది ఒక స్పిండిల్ మీద ఒకసారి చూడండి ఒకసారి, మనకు కావాల్సిన జాబ్ అన్నది ఏం చేస్తామంటే ఓకేనా, ఈ స్పిండిల్ మీద ఎగ్జాక్ట్గా ప్లేస్ చేస్తాను నేను ఓకేనా. ఈ స్పిండిల్కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఓకేనా. ఈ స్పిండిల్ రొటేట్ చేస్తే ఈ జాబ్ అన్నది రొటేట్ అవుతుంది ఓకేనా. ఇంకొక సర్క్యులర్ ప్లేట్ తీసుకుని ఏం చేస్తానంటే ఈ స్పిండిల్ మీద జస్ట్ మౌంట్ చేస్తాను అంతే. జస్ట్ స్పిండిల్ మీద మౌంట్ చేస్తాను అంతే ఇలా. ఓకేనా. అంటే ఏంటంటే ఈ ప్లేట్ అన్నది స్పిండిల్ మీద ఉంటుంది తప్ప స్పిండిల్ రొటేషన్కి దీనికి సంబంధమే ఉండదు. స్పిండిల్ తిరిగితే ఏం తిరగదు, జస్ట్ అక్కడ ప్లేస్ అయి ఉంటుంది అంతే. ఈ డిస్క్ వచ్చేసరికి దీన్ని ఏమంటామంటే ఇండెక్స్ ప్లేట్ అంటుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి ఓకేనా. ఈ స్పిండిల్కి జాబ్ని ఫిక్స్ చేస్తామాట. దేన్నైతే మనం ఎన్ని డిగ్రీస్ అయితే మనం తిప్పాలనుకుంటున్నామో దాన్ని నేను స్పిండిల్ మీద ఫిక్స్ చేస్తాను. నేను ఒక ఎన్ని డిగ్రీస్ అయితే తిప్పాలనుకుంటున్నామో దాన్ని ఫిక్స్ చేస్తాను ఓకేనా. ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్పిండిల్ పైన నేను ఇండెక్స్ ప్లేట్ని మౌంట్ చేస్తాను ఓకేనా. ఆ మౌంట్ చేస్తాను తప్ప ఆ స్పిండిల్ మీద ఆ స్పిండిల్ రొటేట్ అయినంత మాత్రం ఇండెక్స్ ప్లేట్ అన్నది రొటేట్ అవ్వాల్సిన పని అయితే లేదు. అర్థమవుతుందా ఓకేనా. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఈ స్పిండిల్కి ఇలా ఒక ఇండెక్స్ క్రాంక్ అంటుంది ఓకేనా. ఒక ఇండెక్స్ క్రాంక్ని ఇలా ప్లేస్ చేసుకుంటాను అనమాట ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఈ ఇండెక్స్ క్రాంక్ని రొటేట్ చేశాను అనుకోండి ఓకేనా, ఈ స్పిండిల్ రొటేట్ అవుతుంది. ఈ స్పిండిల్ రొటేట్ అయింది అనుకోండి, ఈ జాబ్ రొటేట్ అవుతుంది. అర్థమవుతుందా. అంతే తప్ప ఈ ఇండెక్స్ ప్లేట్ అనేది మాత్రం రొటేట్ అవ్వదు. మళ్ళీ చెప్పిన చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి ఓకేనా. ఈ జాబ్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ స్పిండిల్కి ఫిక్స్ చేస్తున్నాను ఓకేనా. ఇదే స్పిండిల్ మీద ఇంకొక ప్లేట్ని మౌంట్ చేస్తున్నాను. ఆ ప్లేట్ మౌంట్ చేసిన ప్లేట్ని ఏమంటామంటే ఇండెక్స్ ప్లేట్ అంటాం ఓకేనా. ఆ ఇండెక్స్ ప్లేట్ అనేది స్పిండిల్ మీద జస్ట్ పెడుతున్నాను తప్ప స్పిండిల్ రొటేషన్కేనే ఈ ఇండెక్స్ ప్లేట్ అనేది రొటేట్ అవ్వాల్సిన పని అయితే లేదు, రొటేట్ అవ్వదు ఓకేనా. స్పిండిల్ రొటేట్ అవుతున్నప్పుడు కేవలం జాబ్ మాత్రమే రొటేట్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ ఈ స్పిండిల్కి ఏం కనెక్ట్ చేస్తుందంటే ఒక క్రాంక్ని ఇండెక్స్ క్రాంక్ని కనెక్ట్ చేసుకుంటాను అనమాట ఓకేనా.
ఈ ఇండెక్స్ క్రాంక్ని పట్టుకొని నేను స్పిండిల్ని రొటేట్ చేస్తూ ఉంటాను ఇలా. ఓకేనా. నెక్స్ట్ ఇండెక్స్ ప్లేట్ అని చూసారా. ఈ ఇండెక్స్ ప్లేట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక సర్క్యులర్ ప్లేట్. ఓకేనా. ఒక సర్క్యులర్ ప్లేట్ మీద కొన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక సర్క్యులర్ ప్లేట్ మీద ఒక ఆర్డర్లో ఇలాగా ఒక కొన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. ఇలా కొన్ని హోల్స్. ఓకేనా. నెక్స్ట్ ఇలా కొన్ని హోల్స్. ఓకేనా. నెక్స్ట్ ఇలా కొన్ని హోల్స్. ఓకేనా. ఇలాగా కొన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి అన్నమాట ఈ ఇండెక్స్ ప్లేట్ మీద. ఓకే. సపోజ్ నేను ఓకేనా ఇక్కడ 20 హోల్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్ నేను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో ఓకేనా ఈ పిన్ అన్నది ఈ హోల్లో పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ ఈ పిన్ అప్పుడు ఈ పిన్ ఈ హోల్లోంచి తీసి ఈ పిన్ని కొంచెం రొటేట్, ఈ పిన్ని తిప్పి ఈ క్రాంక్ని దీంట్లో పెట్టిన క్రాంక్ని బయట తీసి తిప్పి ఈ హోల్లో పెట్టాను అనుకోండి. ఏమవుతుంది, ఇక్కడున్న పిన్ అన్నది ఎంత తిరుగుతుంది. ఓకేనా. ఎంత తిరిగిందంటే పిన్ను తిరిగిందంటే దాంతోపాటు ఏం తిప్పుతుంది, స్పిండిల్ తిప్పుతుంది. స్పిండిల్ తిరిగిందంటే స్పిండిల్ ఏం చేస్తుంది, జాబ్ని తిప్పుతుంది. అర్థమవుతుందా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 20 హోల్స్ ఉన్నాయంటే ఒక హోల్ నుంచి ఇంకొక హోల్లో ప్లేస్ చేశానంటే ఎన్ని డిగ్రీస్ తిరుగుతున్నట్టు జాబ్ అన్నది 18 డిగ్రీస్ తిరుగుతున్నట్టు. అర్థమవుతుందా. ఓకేనా. అంటే ఇక్కడ జాబ్ ఎన్ని డిగ్రీస్ తిప్పుతాను ఇక్కడ. అదే సపోజ్ జాబ్ని 36 డిగ్రీస్ తిప్పాలనుకోండి నేను, అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ తీసిన పిన్ అన్నది ఓకేనా ఇది వదిలి ఇంకో దాంట్లో ప్లేస్ చేయాలి. అంతేనా. ఓకేనా. ఈ మెకానిజంని ఏమంటామంటే ఇండెక్సింగ్ మెకానిజం అంటాం. అంటే ఇప్పుడు నాకు ఇండెక్సింగ్లో మనకి మెయిన్గా ఏం కావాలంటే 2 కాంపోనెంట్స్ కావాలి. ఓకేనా. ఒకటి ఇది ఇండెక్స్ క్రాంక్ కూడా నాకు అవసరం. ఇంకోటి ఏం కావాలి, ఇండెక్స్ క్రాంక్ అంటుంది. ఇంకోటి ఏంటంటే ఇండెక్స్ ప్లేట్ అంటాం. ఈ 2 కూడా అవసరం. ఓకేనా. ఈ ప్రాసెస్ ఏమంటామంటే ఇండెక్సింగ్ అంటాం. ఓకేనా. ఇన్ ఇండెక్సింగ్ మెకానిజం two devices are mainly used. One, a device which can rotate the job through required angle. ఓకేనా. జాబ్లో ఎంతైతే యాంగిల్ కావాలో అంత యాంగిల్ రొటేట్ చేసే డివైస్ ఉంది సార్, దాన్ని ఏమంటాం రిక్వైర్డ్ యాంగిల్ కాల్డ్ ఇండెక్స్ క్రాంక్. ఓకేనా. సో ఇండెక్స్ క్రాంక్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సెకండ్ది ఓకేనా, ఏ డివైస్ విచ్ ensure that the given rotation are correct called index plate. ఓకేనా. ఇండెక్స్ ప్లేట్ ఎలా ఉంటుందని చెప్పండి మీకు. ఇలా ఇండెక్స్ ఇలా ఉండి
కొన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇలా మనకి హోల్స్ ఉంటాయి. ఓకేనా, ఇలా హోల్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఎక్కువ ఎప్పుడు కూడా మనకి స్టాండర్డ్గా 2 ప్లేట్స్ ఉంటాయి. ఓకేనా, ఒకటి ఏంటంటే ఒక ప్లేట్ని ఏమంటే బ్రౌన్ అండ్ షార్ప్ ప్లేట్, ఒక ప్లేట్ పిల్లి వీళ్ళు ఇన్వైట్ చేశారన్నమాట. ఓకేనా, వీళ్ళు 3 ప్లేట్లు ఫైండ్ అవుట్ చేశారు. ఓకేనా, స్టాండర్డ్గా యూస్ చేసే ప్లేట్లు అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ప్లేట్ 1, ప్లేట్ 2, ప్లేట్ 3. ఓకే, ఈ ప్లేట్ 1లో మనకి 15 హోల్స్, 16 హోల్స్, 17 హోల్స్, 18 హోల్స్, 19 హోల్స్, 20 హోల్స్. అంటే అర్థం ఏంటంటే సపోజ్ చూసారు మీరు ఇక్కడ ఎలా ఉన్నాయా, ఇలా ఒకటే హోల్స్ ఎలా ఉన్నాయా, నెక్స్ట్ హోల్స్ ఎలా ఉన్నాయా, నెక్స్ట్ ఎలా ఉన్నాయా. ఓకేనా, ఇక్కడేమో 20 హోల్స్ ఉంటాయి, ఇక్కడేమో ఓకేనా, ఇక్కడేమో 19 హోల్స్ ఉంటాయి, ఇక్కడేమో 17 హోల్స్ ఉంటాయి, లోపల ఇంకో 2 ఉంటాయి అన్నమాట. దాంట్లో 16 హోల్స్, అలా 17 హోల్స్, 15 హోల్స్, 15 హోల్స్ ఒకటి, 16 హోల్స్ ఒకటి, 17 హోల్స్ ఒకటి, 18 హోల్స్ ఒకటి, 19 హోల్స్ ఒకటి, 20 హోల్స్ ఒకటి ఒక ప్లేట్లో. అర్థమైందా. ఇంకొక ప్లేట్లో 21 హోల్స్, 23 హోల్స్, 27 హోల్స్, 29 హోల్స్, 31 హోల్స్, 33 హోల్స్. ఇంకొక ప్లేట్లో 35 హోల్స్, 37 హోల్స్, 39 హోల్స్, 41 హోల్స్, 43 హోల్స్, 47 హోల్స్, 49 హోల్స్. ఓకేనా, ఇలా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్స్ ఉంటాయి అన్నమాట, స్టాండర్డ్గా మనం యూజ్ చేసే ప్లేట్స్ని. ఈ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాబ్లమే లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా అంతే. ఇప్పుడు సపోజ్ చూడు, ఒకసారి చూడు. సపోజ్ నాకు ఓకేనా, మనకి ఎన్నైతే తీట్స్ కావాలో ఓకేనా, ఆ తీట్స్ బట్టి మనం దీంట్లో ఏ ప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నది ఉంటుంది అన్నమాట. అదో ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఒకసారి, చూడు ఒకసారి ఒకసారి చూడు. సపోజ్ ఒకసారి చెప్పింది నేను. సపోజ్ నాకు ఒక 41 తీట్స్ కావాలి నాకు. ఓకేనా, ఇప్పుడు 41 తీట్స్ కావాలంటే ఇప్పుడు నాకు ఎన్ని డిగ్రీస్ తిప్పాలి నేను ఒక తీత్ ఇంకో తీత్కి. ఇప్పుడు నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒకసారి. ఇప్పుడు చూడు ఒకసారి. ఇప్పుడు నాకు హర్షిత్, ఇప్పుడు నాకు ఈ గేర్ తీత్ మీద 41 తీత్స్ కావాలి నాకు. 41 తీత్స్ కావాలి. ఓకేనా, ఇక్కడ ఒకటి కట్ చేశాను. నెక్స్ట్ తీత్ ఎప్పుడు కట్ చేయాలి నేను? 8.78 డిగ్రీస్ దగ్గర కట్ చేసుకోవాలి. ఓకేనా, సో అందుకోసం ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు నా దగ్గర ఉన్న ప్లేట్స్లో 41 హోల్ ప్లేట్ ఎక్కడ ఉందో చూసుకుంటాను నేను. ఎక్కడ 41 హోల్ ప్లేట్ ఉందా? ఎక్కడ ఉంది? థర్డ్ ప్లేట్లో ఉంది. థర్డ్ ప్లేట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 ఉన్నాయా? ఓకేనా, అంటే అర్థం ఏంటంటే ఓకేనా, అర్థం ఏంటంటే మనకి ఆ సపోజ్ ఇదే ఆ 3వ ప్లేట్ ఇండెక్స్ ప్లేట్ అనుకోండి. సపోజ్ కాసేపు నేను దీన్నే 3వ ఇండెక్స్ ప్లేట్ అనుకోండి సపోజ్ నేను. ఓకేనా, దాంట్లో మనకి ఎలా ఉంటాయంటే చూపిస్తాను చూడు ఒకసారి.
సో సపోజ్ ఇదొక ఇండెక్స్ ప్లేట్ అనుకో, సపోజ్ అక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని గీయడం కష్టం. కానీ ఒక ఇక్కడ లాస్ట్ ప్లేట్లో ఎన్ని ఉన్నాయి మనకి? 41, 43, 47, 49 ఉన్నాయి. 39, 41, 39, 41, 43, 47 ఉన్నాయి అనుకో. దాని అర్థం ఏంటంటే చూడు, ఇలాగ ఈ ఈ పెరిఫరీ గుండా ఇలాగ మనకి హోల్స్ ఉంటాయి. ఇలా ఒక ఎన్ని హోల్స్ ఉంటాయి? ఇలాగా 39 హోల్స్ ఉంటాయి నీట్గా ఇలా పెరిఫరీ గుండా ఆ ఇండెక్స్ ప్లేట్లో. ఓకేనా? నెక్స్ట్ ఈ పెరిఫరీ గుండా ఎన్ని హోల్స్ ఉంటాయంటే ఇలాగా 41 హోల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ పెరిఫరీ కూడా ఎన్ని హోల్స్ ఉంటాయంటే 43 హోల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ పైన పెరిఫరీ కూడా ఎన్ని హోల్స్ ఉంటాయంటే 47 హోల్స్ ఉంటాయి. అలాగే ఈ కిందో పెరిఫరీ ఎలాగో పెరిఫరీ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నాకు 41 టీత్స్ ఉన్నాయి కావాలి కాబట్టి ఈ 41 ఈ థర్డ్ ప్లేట్లో 41 హోల్స్ ఉన్నాయి కదా. ఏది ఈ పెరిఫరీ కింద కదా 41 హోల్స్ ఉన్నాయి. అర్షిద్, ఈ పెరిఫరీ కింద 41 హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ని ఏం చేస్తానంటే అక్కడున్న ఇండెక్స్ ప్లేట్లో ఇండెక్స్ క్రాంక్ని ఇక్కడ ఫిక్స్ చేస్తాను ఫస్ట్. ఓకేనా? ఇక్కడ ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేసి ఫస్ట్ ఇది కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఆ ఇండెక్స్ క్రాంక్ని తీసి ఈ పెరిఫరీ కొండ అలా ట్రావెల్ అయ్యి దీంట్లో ప్లేస్ చేస్తాను. అప్పుడు ఎన్ని డిగ్రీస్ జాబ్ ఉండదు? జాబ్ ఉండదు, ఇది తిరుగుతుందా? ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ తీసి ఇక్కడ కట్ చేస్తాం. అర్థమైందా? అదే కనుక నాకు 23 తీత్ కావాలనుకో అప్పుడు ఏం చేస్తాను నేను? 23 ఇక్కడ ఎక్కడైతే 23 హోల్స్ ఉన్నాయి అక్కడ చూసుకుంటాం. ఎక్కడ ఉన్నది? ప్లేట్లో ఉన్నాయి 23 హోల్స్ ఉన్నది. ఏ ప్లేట్లో ఉందో ఆ ప్లేట్ యూస్ చేసుకోండి. ఓకేనా? చెప్పు. ఏ పాయింట్స్లో ఏ పాయింట్స్లో వస్తాయి చెప్పు. నెంబర్ ఆఫ్ టీత్స్ అన్నవి పాయింట్లో ఉంటుందా? ఓకేనా? ఇప్పుడు మనం యూస్ చేసే నెంబర్ ఆఫ్ టీత్స్ అన్ని కూడా మ్యాక్స్ ప్లేట్లో ఉంటాయి. ఓకేనా? సపోజ్ నీకు వచ్చే డౌట్ ఎలా ఉండలేదు సార్, 25 టీత్స్ కట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? 25 టీత్ హోల్ ప్లేట్ ఉంది మన దగ్గర లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 25 ఏంటి 25 కావాలి. 25 అంటే మనకి ఒక హోల్కి ఇంకొక హోల్కి మధ్యలో ఎంత? 14.4. ఓకేనా? అంటే కొన్ని మిస్ అవుతున్నాయి కదా. ఒకసారి ఇంకొక ప్లేట్ ఉంది, మన 2 ప్లేట్లు అనే కదా. ఈ బ్రౌన్ ప్లేట్ ఒకటి ఇంకొక ప్లేట్ ఉంది, దాని గురించి కూడా చెప్పేసి అప్పుడు డౌట్స్ అడిగాను. ఓకేనా? చెప్పు. అదే ఇప్పుడు ఆల్రెడీ ఎలా పెట్టుకుంటావు? అప్పుడు 15 తీసుకుంటే పెట్టుకోవచ్చు కానీ మా దగ్గర 50 లేదు కదా. ఓకేనా? ఆల్రెడీ పెట్టుకోవచ్చు అప్పుడు. ఓకేనా? సపోజ్ ఇదొక ప్లేట్ మన దగ్గర రాసుకోవాలి. ఇది బ్రౌన్స్ అండ్ షార్ప్ ప్లేట్ కదా. నెక్స్ట్ పార్కిన్సన్ ఇండెక్స్ ప్లేట్. పార్కిన్సన్ ఇండెక్స్ ప్లేట్. పార్కిన్సన్ ఇండెక్స్ ప్లేట్ ఇదేమో బ్రౌన్స్ అండ్ షార్ప్ ప్లేట్. ఇది 3 ప్లేట్లు ఉండేవి. నెక్స్ట్ పార్కిన్సన్ PARKINSON పార్కిన్సన్ ఇండెక్స్ ప్లేట్. 2 ప్లేట్లు ఉంటాయి దీంట్లో.
ఓకేనా. ఫస్ట్ ప్లేట్లో 24 హోల్స్, 25 హోల్స్, 28 హోల్స్, 30 హోల్స్, 34 హోల్స్, 37 హోల్స్, 38 హోల్స్, 39 హోల్స్, 41 హోల్స్, 42 హోల్స్, 43 హోల్స్. నెక్స్ట్ 46 హోల్స్ ప్లేట్ 2లో 47, 49, 51, 53, 57, 58, 59, 62, 66, 66 ఈ రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీకు మన దగ్గర ఈ రాసుకోండి మెథడ్స్ ఆఫ్ ఇండెక్స్. మెథడ్స్ ఆఫ్ ఇండెక్స్. ఓకేనా. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ ఇండెక్స్. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ ఇండెక్స్. ఓకేనా. సో దీంట్లో మనకి ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇండెక్సింగ్లో ఏం చేస్తామంటే ఓకేనా మన మన జాబ్ ఇది. ఓకేనా. ఆ జాబ్ని ఏం చేస్తామంటే నీట్గా ఒక స్పిండిల్ మీద ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఒక స్పిండిల్ మీద ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఈ స్పిండిల్ మీద మనం ఏం ప్లేస్ చేస్తామంటే ఇండెక్స్ ప్లేట్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఇలా ఇండెక్స్ ప్లేట్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా. సో ఆ ఇండెక్స్ ప్లేట్కి ఇలాగా ఒక క్రాంక్ అన్నది ఓకేనా. సో సేమ్ మీకు ప్రిన్సిపల్ ఏం చెప్పాను, ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ చేసామో ఈ స్పిండిల్ రొటేట్ అవుద్ది. ఈ స్పిండిల్ అన్నది జాబ్ రొటేట్ అవుద్ది. ఓకేనా. ఇది ఇండెక్స్ ప్లేట్ కదా. ఓకేనా. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇండెక్సింగ్లో యూజ్ చేసిన ఇండెక్స్ ప్లేట్కి ఓకేనా డైరెక్ట్ ఇండెక్సింగ్లో మనం యూజ్ చేసిన ఇండెక్స్ ప్లేట్కి ఎన్ని హోల్స్ ఉంటాయంటే 24 హోల్స్ మాత్రమే ఉంటాయి. అదోదా డైరెక్ట్ ఇండెక్సింగ్లో మనం యూజ్ చేసిన ఓకేనా డైరెక్ట్ ఇండెక్సింగ్లో మనం యూజ్ చేసిన ఇండెక్స్ ప్లేట్కి ఎన్ని హోల్స్ ఉంటాయంటే 24 హోల్స్ మాత్రమే ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బై యూజింగ్ డైరెక్ట్ ఇండెక్సింగ్ అన్నాడంటే మీకు ఏ ప్లేట్ గుర్తు రావాలి, ఈ 24 హోల్స్ ఉన్న ప్లేట్ మాత్రమే గుర్తు రావాలి. ఆడు క్వశ్చన్లో కనుక ఆడు మెన్షన్ చేస్తాడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకేనా ఈ ఈ ఈ మెథడ్ ఉపయోగించి నేను 4 టీత్స్ అన్నవి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. 4 టీత్స్ అన్నవి దీని మీద ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు 4 టీత్స్ అన్నవి నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఒక్కొక్క దానికి ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలి, నేను ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలి ఒక తీత్ ఇంకో తీత్కి మధ్యలో. 4 టీత్స్ అని కట్ చేయాలంటే ఒక తీత్ ఇంకొక తీత్కి మధ్యలో ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలి, నేను 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి. 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఓకేనా సపోజ్ నేను తీసుకున్న దీనికి ఎన్ని హోల్స్ ఉంటాయంటే 24 హోల్స్ ఉంటాయి. 24 హోల్స్ ఉంటాయి. ఇలా 24 హోల్స్ ఉంటాయి ఇలా. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసిన ఇండెక్స్ క్రాక్ని తీసి ఇలా ఒక ఫుల్ రొటేషన్ చేసాను అనుకోండి, అంటే 24 హోల్స్ తిప్పాను అనుకోండి, ఈ ఇండెక్స్ క్రాంక్ అన్నది ఈ జాబ్ అన్నది ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుద్ది అంటే 24 హోల్స్ రొటేట్ చేస్తే ఇండెక్స్ అన్నది జాబ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుద్ది, 3 డిగ్రీస్ రొటేట్ అవుద్దా. తీసి అదే ఒక హోల్ రొటేట్ చేస్తే ఎంత ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుద్ది
24 రొటేట్ చేస్తుంటే 360 తీసి పక్క దాంట్లో పెట్టినాం కండి ఎంత అవుద్ది? 360/24 అయినా 60/4 అయినా ఎంత? 15 డిగ్రీస్ రొటేట్ అవుద్ది అంతేనా? 15 డిగ్రీస్ రొటేట్ అవుద్ది ఓకేనా. మరి ఇప్పుడు నేను 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి అంటే ఎన్ని ఎన్ని హోల్స్ ప్లేస్ చేయాలి? 6 హోల్స్ ప్లేస్ చేయాలా ఓకేనా? 6 హోల్స్ ప్లేస్ చేయాలా అంతేనా? అంతేనా? అంటే ఇప్పుడు నేను క్రాంక్ రొటేషన్ అన్నది ఈ క్రాంక్ రొటేషన్ అన్నది ఎన్ని డిగ్రీస్ తెప్పాలని ఇక్కడ? 15 డిగ్రీస్ 90 డిగ్రీస్ తెప్పాలి. 90 డిగ్రీస్ అంటే ఎన్ని హోల్స్ అంటున్నారు మీరు? 6 హోల్స్ అంటున్నారు అంతేనా? 6 హోల్స్ అంటారు అంతేనా ఓకేనా. ఆ 6 హోల్స్ని 24/4 కింద రాసుకోవచ్చా? చూడండి, ఆ 6 హోల్స్ని 24/4 కింద రాసుకోవచ్చా? చూడండి ఒకసారి. అంటే ఇక్కడ 24 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ ప్లేట్ బై 4 అంటే ఏంటి ఇక్కడ? ఓకేనా, నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఏనా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను పోండి. సపోజ్ నేను 8 టీత్స్ కట్ చేయాలి. 8 టీత్స్ కట్ చేయాలి ఓకేనా. ఇప్పుడు క్రాంక్ రొటేషన్ అనేది ఎన్ని హోల్స్ తిప్పాలి నేను? చెప్తారా నాకు? 4 తిప్పాలా? 8 టీత్ కట్ చేయాలంటే ఓకేనా, టీత్కి మధ్యలో ఎన్ని డిగ్రీస్? 8 టీత్ కట్ చేయాలంటే టీత్కి 3 డిగ్రీస్ అండి. 45 360/8 ఎంత? 2 టైమ్స్ 45 45 డిగ్రీస్ తీతికి ఒక హోల్ నుంచి ఇంకొక హోల్ తిప్పుతుంటే ఎన్ని డిగ్రీస్ తిప్పుతున్నట్టు మనం? 15 డిగ్రీస్ తిప్పుతున్నట్టు ఓకేనా. మరి 45 డిగ్రీస్ తిప్పాలంటే ఎన్ని హోల్స్ తిప్పాలి నేను? 3 హోల్స్ తిప్పాలా? 3 హోల్స్ వచ్చింది కదా ఓకేనా. అదే 24/8 ఎంత చూడండి ఒకసారి. 3 ఏనా ఓకేనా. అంటే క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 24 నెంబర్ ఆఫ్ డివిజన్స్ రాసుకోవచ్చా? చూడండి ఒకసారి ఓకేనా. నా క్రాంక్ అన్నది ఎన్ని హోల్స్ తిప్పాలి అన్నదాన్ని ఏమన్నా క్రాంక్ రొటేషన్ అంటమాట. దాన్ని 24 నెంబర్ ఆఫ్ డివిజన్స్ రాసుకోవచ్చా? సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకేనా. దీని మీద నేను 6 టీత్స్ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా. 6 టీత్స్ కట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను క్రాంక్ అన్నది ఎన్ని హోల్స్ తిప్పాలి అంటే ఇక్కడ తీసి క్రాంక్ అనేది ఎన్ని హోల్స్ తర్వాత ప్లేస్ చేయాలి అని ఎంతో చెప్పండి ఒకసారి. ఎన్ని? 6 పెట్టిన 4 హోల్స్ తర్వాత ఓకేనా. ఫార్ములా ప్రకారం 24/6 అంటే 4 హోల్స్ తిప్పుతున్నానంటే ఎన్ని డిగ్రీస్ తిప్పుతున్నట్టు? 6 డిగ్రీస్ తిప్పుతున్నట్ట. అంటే ఒక హోల్ నుంచి ఇంకొక హోల్ తిప్పుతుంటే ఎన్ని డిగ్రీస్ తిప్పుతున్నట్టు నేను? 15 డిగ్రీస్ తిప్పుతున్నట్టు అర్థమవుతుందా. అదే 4 హోల్స్ తిప్పితే 2 హోల్స్ తిప్పుతున్నట్టు 60 డిగ్రీస్ తిప్పుతున్నట్టు ఓకేనా. సో డైరెక్ట్ ఇండెక్సింగ్లో క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 24 నెంబర్ ఆఫ్ డివిజన్స్ కింద రాసుకోవచ్చా? ఫార్ములా అర్థమైందా? In this method both indexing crank and the jobs are directly mounted on single shaft so that for one revolution of for every one revolution of the crank for every one revolution of the crank one revolution of
job will be taking place. First point. Second point, in this method special indexing plate having 24 holes is used. Let capital N be the number of divisions by which circumference of job is to be divided. Circumference of the job is to be divided. Then crank rotation is equal to 24 by n. లేదా that crank rotation is equal to number of holes in index plate by ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇది క్రాంక్ రొటేషన్కి స్టాండర్డ్ ఫార్ములా. ఇండెక్స్ ప్లేట్లు ఎన్ని హోల్స్ ఉన్నాయి డివైడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్, ఎన్ని డివిజన్స్ చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 బై క్యాపిటల్ N అవుతుంది ఇక్కడ క్రాంక్ రొటేషన్ అన్నది. ఓకేనా? ఈ పాయింట్ డ్రాప్ చేస్తాం, రాసుకోండి. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ సింపుల్ and direct method. This is simple and direct method, comma, but it is used for dividing the circumference of job into 2, 3, 4, 6, 8, 12, 24 divisions only. Whereas other divisions are not possible. నెక్స్ట్ మెకానిజం వచ్చేసరికి సింపుల్ లేదా ప్లెయిన్ ఇండెక్స్. ఓకేనా? చూడండి ఒకసారి, ఈ సింపుల్ అండ్ ప్లెయిన్ ఇండెక్సింగ్లో మనం స్పిండిల్ మీద ఏం చేస్తామంటే జాబ్ ప్లేస్ చేస్తామా, జాబ్ ప్లేస్ చేస్తామా? ఓకేనా? సో ఈ స్పిండిల్ మీద వాడు ఇక్కడ ఏం పెడతాడంటే ఇక్కడ ఒక వీల్ పెడతాడనమాట. ఓకేనా? ఇక్కడ ఒక వీల్ ఉంటుంది, గేర్ వీల్ ఉంటుంది. ఆ గేర్ వీల్కి ఎన్ని టీత్స్ ఉంటాయంటే 40 టీత్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ గేర్ వీల్ దేని కనెక్ట్ చేస్తాడంటే ఒక వామ్ కనెక్ట్ చేస్తాడు.
వామ్ వీల్ మెకానిజం తెలుసా మనకి? ఒక వామ్ కనెక్ట్ చేస్తాడనమాట. ఓకేనా? ఈ వామ్ని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేస్తాడంటే ఇండెక్స్ ప్లేట్ కనెక్ట్ చేస్తాడు. ఇండెక్స్ లింక్కి కనెక్ట్ చేస్తాడు. ఓకేనా? ఈ వామ్ మీద ఇండెక్స్ ప్లేట్ ఉంటుంది. ఓకేనా? సో అసలు ఈ మెకానిజం ఎందుకు యూజ్ చేస్తారో ఏంటి అన్న దాన్ని గురించి మీకు చెప్పే ముందు ఒకసారి ఈ మెకానిజం మీకు చూపిస్తాను ఒకసారి. ఇదేమో వామ్, ఇది వామ్ వీల్. ఓకేనా? ఇదేమో వామ్. ఓకేనా? ఇదేమో ఇండెక్స్ ప్లేట్. ఇది ఓకేనా? ఇది వచ్చేసరికి ఇండెక్స్ క్రాంక్. ఓకేనా? ఈ వామ్ వీల్ అని చూసారా, దీనికి ఎన్ని టీత్స్ ఉంటాయి? స్టాండర్డ్ మాట దీనికి 40 టీత్స్ ఉంటాయి. ఓకేనా? 40 టీత్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసారనుకోండి, ఈ వామ్ వీల్కి ఏముంటుంది అంటే థ్రెడ్డింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ ఈ ఇండెక్స్ అనేది ఒక రొటేట్ చేశాను అనుకోండి. ఓకేనా? ఈ వామ్ వీల్ థ్రెడ్, ఈ వామ్కి థ్రెడ్ అని చూసారా, ఈ థ్రెడ్ అనేది ఇలా ముందుకెళ్తుంది. ఓకేనా? ఇది ఎగ్జాక్ట్గా ఒక రొటేషన్ చేసేటప్పుడు, ఓకేనా, ఈ ఇండెక్స్ అనేది ఒక ఫుల్ రొటేషన్ చేస్తుంది అనుకోండి, ఈ వామ్ అన్నది ముందుకెళ్తుంది కదా. ఎంత డిస్టెన్స్ ముందుకెళ్తుంది ఇది వామ్ అన్నది? వామ్ టర్న్ అవుతుంది కదా, టర్న్ అయ్యి ఇది ఎంత డిస్టెన్స్ ముందుకెళ్తుంది వామ్ అన్నది చెప్తారు మీరు? ఓకేనా? ఎంత డిస్టెన్స్ ముందుకెళ్తుంది వామ్ అన్నది? ఓకేనా? లీడ్ అండ్ డిస్టెన్స్ ముందుకెళ్తుందా లేదా పిచ్ అండ్ డిస్టెన్స్ ముందుకెళ్తుందా? ఒక రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్కి, ఓకేనా, ఒక రెవల్యూషన్ క్రాంక్ అనేది ఒక రెవల్యూషన్ చేసేటప్పటికి, ఓకేనా, ఈ థ్రెడ్ అనేది టర్న్ అవుతుంది కదా. ఎంత డిస్టెన్స్ టర్న్ అవుతుంది అది? ఓకేనా? ఎంత డిస్టెన్స్ ముందుకెళ్తుంది దాన్నే పిచ్ లేదా లీడ్ అంటామా? ఓకేనా? సో ఇది ఇలా ఇది ఇది టర్న్ అవుతున్నప్పుడు, ఇది ముందుకెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది అంటే దాంతోపాటు ఈ తీత్తును కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఓకేనా? ఇది తీత్తుని ముందుకు తీసుకుంటూ వెళ్తుంది అన్నమాట. అంతేనా? ఓకేనా? ఇది 1 రెవల్యూషన్ చేసేటప్పటికి, ఓకేనా, ఇది ముందుకు ఒక తీత్ మాత్రమే ఇది కూడా ఇది దాటించి ఇలా పైకి తీసుకెళ్తుంది. ఓకేనా? అంటే ఇది అంటే ఇది ఇండెక్స్ ప్లేట్, ఈ క్రాంక్ అన్నది ఒక రెవల్యూషన్ చేసింది అంటే, ఓకేనా, ఈ వీల్ అన్నది ఎంత రొటేట్ అవుతుంది? ఈ క్రాంక్ పిన్ అన్నది ఒక రెవల్యూషన్ చేసిందంటే వీల్ అన్నది ఎంత రొటేట్ అవుతుంది? వీల్ అనేది ఎంత రొటేట్ అవుతుంది? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక క్రాంక్ అనేది ఒక ఫుల్ రెవల్యూషన్ చేసేటప్పటికి ఈ వామ్ వీల్ అన్నది 9 degrees రొటేట్ అవుతుంది. వామ్ వీల్ అన్నది 9 degrees రొటేట్ అయిందంటే జాబ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది? సేమ్ 9 degrees రొటేట్ అవుతుంది. అంటే క్రాంక్ అన్నది 360 degrees రొటేట్ అవుతుంటే, ఓకేనా, జాబ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది? ఇక్కడ 9 degrees రొటేట్ అవుతుంది. అదే కనుక మీరు డైరెక్ట్ ఇండెక్సింగ్కి వెళ్ళారనుకోండి, ఓకేనా, క్రాంక్ అన్నది 360 degrees రొటేట్ అవుతుంటే జాబ్ ఎంత రొటేట్ అవుతుంది డైరెక్ట్ ఇండెక్సింగ్లో? ఈక్వల్ 360 degrees రొటేట్ అయిపోతుందా? ఓకేనా? అదే సింపుల్ ఆర్ ప్లెయిన్ మెకానిజంకి వచ్చేసరికి, సింపుల్ ఇండెక్సింగ్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్ వచ్చేసరికి తేడా చూసారా ఎంత తగ్గిపోతుందో? దేనివల్ల తగ్గిపోతుందంటే ఈ వామ్ అండ్ వామ్ వీల్ మెకానిజం వల్ల రొటేషన్ అనేది అంత అలా తగ్గిపోతుంది. ఈ వామ్ అండ్ వామ్ వీల్ మెకానిజం వల్ల క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా? ఇక్కడ
ఇక్కడ ఫార్ములా ఏమవుద్దంటే 40/N అవుతుంది. 40/N అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్. నెంబర్ ఆఫ్ డివిజన్ ఫార్ములా రాస్తాం. క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 40/N. ఇక్కడ 40 ఎందుకు వచ్చింది సార్ అని డౌట్ రావచ్చు. ఇక్కడ 40 ఎందుకు వచ్చిందంటే గేర్ తీత్ యొక్క నెంబర్ ఆఫ్ గేర్ తీత్స్. ఇక్కడ గేర్ తీత్ యొక్క నెంబర్ ఆఫ్ గేర్ తీత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతా కూడా. నెక్స్ట్ ఏదైనా ఉన్నాయో లేమని పర్లేదు, మనకు నచ్చితే చేసుకొస్తుంది. సపోజ్ 55 అనుకో, 40/55 అనుకో సపోజ్. దీని రాసుకోవచ్చు 140/55 కాబట్టి 5 టేబుల్ పోతుంది కదా. 8/11 మన దగ్గర 11 హోల్స్ ప్లేట్ ఉందా? లేదు. 22 హోల్స్ ప్లేట్ ఉందా? ట్వంటీ 33 హోల్స్ ఉందా? ఉంది కదా. సో పైన కింద 3తో మల్టిప్లై చేసుకో. 33/24 అవుతుందా? థర్టీ 3/24 అవుతుందా? ఇదే కదా 8/11 వచ్చింది కదా. పైన కింద 3తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? 24/33 కదా. దీని ఎలా రాసుకోవచ్చు అంటే 33/24 కదా. ఓకేనా? డైరెక్ట్ ఏముంది నీకు అక్కడ 33 హోల్స్ ఉంది కదా. 33 హోల్స్ ప్లేట్లో ఎన్ని హోల్లో ప్లేస్ చేయాలంటే 24th హోల్లో ప్లేస్ చేస్తాం. ఓకేనా? అక్కడ మెస్టింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 24 హోల్లో ప్లేస్ చేస్తాం. అర్థమైందా? సింపుల్. అంటే ఇప్పుడు నీకు 55 హోల్స్ అన్నవే క్రియేట్ చేయాలంటే ఎన్ని డిగ్రీస్ సరికాలి నీకు? 55 హోల్స్ కావాలన్నా నువ్వు. ఓకేనా? తీతికి మధ్యలో ఎంత యాంగిల్ ఉండాలి? 6.54 కావాలా? 6.54 6.54. ఓకేనా? ఇక్కడ నువ్వు 33 హోల్స్ తిప్పావు అనుకో, ఫుల్ రొటేషన్ వేసావు అనుకో, ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 9 డిగ్రీస్. మరి 24 హోల్స్ ఎంత చూడు ఒకసారి. 9 × 24/33 అనా? సరిపోయి 6.54. ఇది మాట సింపుల్ అండ్ ఎక్సెల్.